క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధ విధించాలన్న వినతిని తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వం. వారిపై అనర్హత వేటు వేయడం పార్లమెంటు పరిధిలోని అంశమని పేర్కొంది. దీంతో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా ప్రకటించింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారు జీవితాంతం పోటీ చేయకుండా నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆ నిర్ణయాధికారం పార్లమెంట్దేనని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు 4 రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. రాజౌరి జిల్లా సుందర్ మాని భల్లా రోడ్ ఫాల్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిఫెన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డిఫెన్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అనంతరం ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం సుందర్బాని ఏరియా మొత్తాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడపడుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్య తారాస్థాయికి చేరిన త్రిభాషా సూత్రం వివాదంపై ప్రముఖ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ విమర్శలు గుప్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్నపిల్లల కొట్లాటతో పోల్చారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా టీవీకే అధినేత విజయ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఇక త్రిభాషను అమలు చేయాలని కేంద్రం అనడం, దాన్ని అమలు చేయబోమని డీఎంకే చెప్పడం ఎల్కేజీ యూకేజీ పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్యానించారు విజయ్.